బీసీ అన్నాడు. అప్పుడు బీసీ బీసీలో చెప్తే లక్ష కేసులు పెడుతుంది నీ మీద. ఏం అవుతారు? లక్ష కేసులు పెడుతుంది అన్నాడు. అంటే ఎందుకుగా మేము ఇప్పుడు హజార్ అంటుండే, రమేష్ హజార్ అంటే ఆయన నువ్వు మాదిగల గురించి మాట్లాడాలంటే మాగీకరణ చెందాలన్నాడు. మేము ఎప్పుడూ మాగీకరణ చెందాడు. ఇప్పుడు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మా మద్దతు 100% మీకు ఉంటుందన్నా. 30 ఏళ్ళ మీ పోరాటం వృధా కాదు. అప్పనంగా వచ్చింది లాక్కపోతారంటే మేమే ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు. అప్పనంగా వచ్చింది లాక్కపోతానంటే దరువంజన్న ఆపుతాడు. దరువంజన్న అప్పనంగా వచ్చింది మాలు అంటే ఇదే మీకు తెచ్చింది. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. మందకృష్ణ అన్న అంటే నటిస్తాడు. మందకృష్ణ అన్న ఫస్ట్ తెలియదు, తర్వాత తెలిసింది భారతదేశానికి మొత్తానికి ఉన్నది రాజ్యాంగము. అందులో ఎస్సీలకు సపరేట్గా ఎవరు వచ్చినా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని సుప్రీంకోర్టుకు కానీ పార్లమెంటుకు కానీ ఎవరికి కూడా అవకాశాలు ఇవ్వలేదు. చేర్చుడు తీసేసుడే, లేదంటే మొత్తమే తీసేయాలి. రిజర్వేషన్లు అనేటివి అభివృద్ధి అయ్యే వరకు ఎవడు పంచుకునేది లేదు. పంచుకున్నామనంటే మాట్లాడితే నేను వేరే మాట మాట్లాడను. అందులో నుంచి అభివృద్ధి చెందినోడు వెళ్ళిపోవాలి, అభివృద్ధి చెందినోడు అలా చేరాలి. కానీ దాన్ని వంచుకుంటే ఇలాంటి పంచాలనేటువంటి తీటకోయిలాకు పనికి మాల సన్నాసులు కొంతమంది వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని భారతదేశంలో రాజ్యాంగం రాసేటప్పుడే ఇటు ప్రధానమంత్రికి కానీ అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కానీ ఇటు పార్లమెంట్కి కానీ ఇటు ముఖ్యమంత్రులకు కానీ అసెంబ్లీకి కానీ ఎవరికి కూడా ఎస్సీలను వర్గీకరించేటువంటి అవకాశం ఇవ్వలేదు. మరి ఏం చేయవచ్చు? ఎస్సీలను అభివృద్ధి చేయాలంటే చెయ్యి, కానీ విడదీసనికి హక్కు ఎవరికి లేదు. ఈ విషయం రాజ్యాంగం ద ఆర్టికల్ ఆఫ్ 341, 342 is clearly mentioning and teaching and clarifying that for us. But even though ఒక అద్దము కనబడుతూ ఉన్నా, మన కళ్ళ ముందు పెద్ద అద్దం ఉన్నా, అద్దాన్ని కూడా దద్దమ్మ అంటున్నటువంటి మందకృష్ణకు మద్దతిస్తున్నటువంటి గాయకులు, మాదిగ గాయకులు అంటే ఖచ్చితంగా వాళ్ళ తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరు రావట్లేదు. నో ఇంటలెక్చువల్స్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ ద మందకృష్ణ బికాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ రిటన్ బై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. he did not committed mistake, he will not commit mistake. Only depend on confidence and respect on Ambedkar, Dr. Babasaheb Ambedkar. The intellectuals, Madiga intellectuals are not coming forward because Ambedkar అనే వ్యక్తి ప్రపంచ దేశాలను తలదించుకొని తన వైపు చూసేటువంటి సగర్వంగా ఆయన పేరు చెప్పుకోగలిగినటువంటి జీవితంలో ఏ దేవుళ్ళు చేయనటువంటి సేవ ఈ దేశానికి చేసినటువంటి అంబేద్కర్ తప్పు చేస్తాడా? నెవర్. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి మందకృష్ణకు పేరు పెట్టే దమ్ముందా? మందకృష్ణ అంబేద్కర్ గారిని జగ్జీవన్ రావుతో పోలుస్తాడా? 1000 ఎకరాల భూమి సంపాదించుకొని కోట్ల ధనము సంపాదించుకొని పదవులు అనుభవించినటువంటి జగ్జీవన్ రావుతో అంబేద్కర్ను పోలవడం అనేటివి మందకృష్ణ మాదిగకు పొరపాటే. ఆయనకు అది లెక్క కాదు, ఏమైనా మాట్లాడతాడు. అంబేద్కర్ మాలవాడు, మాలవాళ్ళను మహర్ను తీసుకుపోయి ఆయన బౌద్ధ కులంలో కలిసిండని చెప్పి అవమానపరిచినటువంటి మందకృష్ణ గారు, మీరు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంటే మాదిగలకు తెలుసు, మాయావతి మేడంకు తెలుసు. మాయావతి మేడం ఎవరు? మాదిగ. సుశీల్ కుమార్ సిండే ఎవరు? మాదిగ. వీళ్ళైతే ఫేమస్ కదా. ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు అయ్యారు. 8 మంది 7 మంది మాదిగ ముఖ్యమంత్రులు భారతదేశంలో ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక ఉప ప్రధాని అయ్యిండు. వాళ్ళెవ్వరు కూడా వర్గీకరణ గురించి మాట్లాడలేదు.
దే హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్టెడ్ బాబాసాహెబ్ అంబేద్కర్. దే ఆల్వేస్ ప్రే ఫర్ ద బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఈయన అంబేద్కర్ గారిని గౌరవించినట్టు, మందకృష్ణ గౌరవించినట్టు ఎక్కడైనా ఉంటే చూపియండి. ఆయన అవమానపరిచేది నేను చూపిస్తాను మీకు. అయితే గాయకులంతా కలిసి మందకృష్ణకి సపోర్ట్. ఈయన ఏంటంట అప్పనాంగ వచ్చింది ఎత్తుకుపోతున్నామంట. ఈయన చెప్తున్నాడు అసలు మన దరువు అంజన. నేనేమంటే వచ్చిన గెస్ట్లను తిట్టకూడదు. ఇప్పుడు మేమంటే కొట్లాడుకుంటాం. మాల మాదిగల మధ్య మా ఇద్దరి మధ్యలో నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మేమిద్దరం కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నాం, మేమే తిట్టుకుంటాం. ఉత్తదే కొన్ని రోజులకు మేము ఒకటే అవుతాం. అఫ్ కోర్స్ అది పక్కన పెట్టండి. ఇక్కడ మధ్యలో వచ్చిండు మన దరువు అంజన. వచ్చి ఏమంటున్నాడంటే అప్పనంగా వచ్చింది తింటున్నాడంటే. ఎట్లా తింటావు? తిను అంజనా, తిను. నీవు ఓ పరీక్ష రాయి ఓ పరీక్ష అంటున్నా. ఇలా మాదిగలలో లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు అప్పనంగా తిన్నట్ట? రాయండి పరీక్ష అంటున్నా. ఆడండి ఆటలు, తేండి పథకాలు. ఒలింపిక్లో పథకాలు పంచుకుంటారా? భారతదేశానికి ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చినాయి? అమెరికాకి ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చినాయి? మరి మన దేశం వాటి ఎక్కడ పోయిందని ఈయన పంపిరు, మందకృష్ణ పంపిరు. అడుగుతాడు పోయి.